ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వెలిగిన కీర్తి ఫైనల్గా కొండారెడ్డి బురుజు ఒక్కటి సినిమా తర్వాత మళ్ళీ రియల్గా చూడడం ఇదేనండి. ఈ నేలపై పడిన ప్రతి అడుగు చరిత్రను గుర్తు చేస్తుంది. ఒక పక్క రాయలసీమకు రక్త శవంతిలా ప్రవహించే తుంగభద్ర ఉంటే, మరో పక్క రాయలసీమ గుండెలో రాయిలా ధైర్యంగా నిలిచిన నగరం. కోటల గోడలలో ప్రతిధ్వనించిన రాజుల గర్జన కొండారెడ్డి బురుజుపై వందల ఏళ్ల వీరత్వపు ముద్ర. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్లో సకాలు గడిచినా చెరిగిపోని ప్రకృతి శిల్పం. సామ్రాజ్యాల నాదం ఇంకా వినిపిస్తున్న గొప్ప పట్టణమే ఈ కర్నూలు. మీకు ఈ వీడియోలోనే ఒకప్పటి మన ఉమ్మడి రాజధాని కర్నూలు సిటీని అయితే చూపించబోతున్నానండి. తెలిసిందే కదా, కర్నూలు మనకి 1950s 53 నుంచి 56 వరకు రాజధానిగా ఉండేది. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. కానీ చాలా పెద్ద సిటీ అండి. దీని చుట్టుపక్కల ఉన్న ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ రాక్ ఫార్మేషన్స్ మాట. ఇవి ఏంటంటే ఎప్పుడో 3 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన రాక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే సిస్ట్, క్వార్జైట్ రెడ్ కలర్లో కనిపిస్తుంటాయి. ఈ రాక్స్ ఏంటంటే మ్యాక్సిమం టెక్టానిక్ మూమెంట్ వల్ల పైకి వచ్చి ఇక్కడ మాత్రమే ఈ విధంగా కనిపిస్తాయి. అందుకని కడప సిస్టమ్ ఆఫ్ రాక్స్లో కూడా వస్తుంది మన కర్నూలు అన్నది. అందుగురించే ఇక్కడ ఈ రాక్ ఫార్మేషన్స్ అనేవి అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కృష్ణా తుంగభద్రల మధ్య ఉన్న ఈ కర్నూలు 2 నదులను కంట్రోల్ చేసే ఒక కీలక పట్టణం. మొఘల్ సేనలు, దక్కన్ సుల్తాన్లు, స్థానిక పాలకులు అందరి చూపు ఈ నేల మీదే. అప్పుడు కట్టబడింది ఈ బురుజు. శత్రువు వస్తే గంటలోపే పట్టణం మొత్తం మేల్కొనలో చేసే ఒక వాచ్ టవర్ ఇది. ఫైనల్గా కొండారెడ్డి బురుజు ఒక్కటి సినిమా తర్వాత మళ్ళీ రియల్గా చూడడం ఇదేనండి. మంచి ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం చెక్కు చెదరలేదు, మొత్తం రాతి కట్టడమే. 3 ఫ్లోర్లు బిల్డింగ్, 3 ఫ్లోర్లు ఫోర్ట్ మొత్తం కిందకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఇక మెట్లు ఉన్నాయి. బట్ ఇది క్లోజ్ చేశారు. ఏదో రహస్య స్వరంగంలో ఉంది. ఫస్ట్ పైకి వెళ్ళడానికి రూట్. ఎంత బాగుందండి కోట. మొత్తం అసలు ఏమి చెక్కు చెదరలేదు, అలాగున్నది అలాగే ఉంది రాతి కట్టడం మొత్తం. అసలు కథలోకి వెళ్తే ఇది కొండారెడ్డి అనే మనిషితో మొదలైంది. చాలామందికి ఆయన సాదాసీదా పాలకుడని మాత్రమే తెలుసు. కానీ లోపల దాగిన కథ మాత్రం అతను దక్కన్లో మొఘల్ నియంతృత్వానికి ఎదురు నిలిచిన రెబల్. సాహసం, ధైర్యం, దూకుడు. అతని పేరు వింటేనే శత్రు సైన్యం సైతం వెనక్కి తగ్గేవారట. మొఘల్ సైనికులు ఎంతో కష్టంతో అతన్ని పట్టుకొని ఈ బురుజు లోపలే బంధించారట. కిటికీల మధ్య నుండి కనిపించే కర్నూలు వెలుగులు అతనికి స్వేచ్ఛ కంటే దూరంగా మెరుస్తున్న నక్షత్రాల్లా అనిపించేవండి. చలువ గోడల మధ్య మరణం వైపు నెట్టిన ఆ బాధ, ఆ తిరుగుబాటు బురుజు మీదే ఒక నీడలా మిగిలిపోయింది. అందుకే ఈ బురుజుని జనాలు కొండారెడ్డి బురుజు అని పిలవడం ప్రారంభించారు. ఈ బురుజు కింద నుంచి ఒక భూగర్భ సొరంగం నేరుగా తుంగభద్ర నది వరకు ఉంటుందట. దాడి జరిగినప్పుడు రాజులు పట్టణం విడిచి ఆ సొరంగం గుండా బయటపడేవారట. ఇప్పుడు అది మూసివేయబడిన పాత కర్నూలు వాళ్ళు మాత్రం ఈ కథను ఇంకా రహస్యంగా చెప్పుకుంటూనే ఉంటారు. కర్నూలులో ఇంకొక చెప్పుకోదగ్గ ప్రదేశం రాక్ గార్డెన్. సిటీ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేడు మనం చూసేది ఒక పార్క్ మాత్రమే, కానీ దాని వెనుక భూమి యొక్క చరిత్ర దాగి ఉంది. అందరికీ తెలియని విషయం ఏంటంటే బాహుబలి పార్ట్ 1 ఇక్కడ షూటింగ్ తీశారు. ప్రభాస్ వచ్చి ఇలా హాయ్ చెప్తారు షూటింగ్లోనే. కర్నూలు టూరిజంలో ఇదొక్కటే వర్త్. బాహుబలి మూవీ పార్ట్ 1 మేకింగ్ వీడియోస్ స్టార్టింగ్ రిలీజ్ చేశారు కదా, ప్రభాస్ వచ్చి హాయ్ డార్లింగ్స్ అని పిలుస్తాడు. అది ఈ లొకేషనే, కర్నూలు దగ్గరలోనే రాక్ గార్డెన్స్ అని చెప్పేసి ఉంటుంది. టాప్ వ్యూలో సూపర్ కనిపిస్తాయి దీని విజువల్స్ అన్నీ. రాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టెక్టానిక్ మూమెంట్ వల్ల ఫామ్ అయిన రాక్స్ అండి. ఇవన్నీ అంత ఈజీగా ఫామ్ అయిన, కొన్ని బిలియన్ ఇయర్స్, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయిన రాక్స్ మాట ఇవన్నీ. ఇవేంటంటే ఇగ్నియస్ రాక్స్ మాట. భూమి లోపల టెక్టానిక్ మూమెంట్ జరిగినప్పుడు ఒకేసారి పైకి వస్తాయి. పైకి వచ్చి అక్కడే చల్లారిపోయి అవే రాళ్ళలాగా తయారవుతాయి అన్నమాట. అవన్నీ ఇవే అక్కడక్కడ ఏవో అలికినట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇవన్నీ భూమి లోపల నుంచి టెక్టానిక్ మూమెంట్ ద్వారా వచ్చినాయి అన్నమాట.
ఎందుకంటే ఇవి కడప సిస్టమ్ ఆఫ్ రాక్స్ మీకు చదివితే జియోలాజికల్ స్టూడెంట్స్కి బాగా తెలుస్తుంది. కడప సిస్టమ్ ఆఫ్ రాక్స్ అని సపరేట్గా ఉంటుంది. అందులో మనకి ఈ ఏరియా, ఈ కర్నూలు రాయలసీమ ఏరియా మొత్తం ఈ కడప సిస్టమ్ ఆఫ్ రాక్స్లో వస్తాయి అన్నమాట. అక్కడే ఇటువంటి ఈ మంచి మంచి క్వార్జైట్ రాక్స్ ఇక్కడే కనిపిస్తాయి. చాలా బాగుంటాయండి రాక్స్. మంచిగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేయాలని కర్నూలు వచ్చేసండి. కర్నూలు ఈ బనగానపల్లి, నంద్యాల డిస్ట్రిక్ట్లో సూపర్ కనిపిస్తే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. దీనికంటే టాప్ లొకేషను మనం బనగానపల్లి వీడియోలో చూపించాను కదా, అది ఇంకా హైలైట్గా ఉంటుంది. అది చూడండి ఒకసారి. అది చూడండి, వాటర్ అది వెనకతలా. కానీ చూడడానికి మాత్రం మంచిగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది, ప్లెజెంట్గా కనిపిస్తుంది ఏరియా. ఈవినింగ్ టైంలో వస్తేనే మంచిది. ఎప్పుడు ఫోటోగ్రఫీ కానీ ఏదైనా మంచిగా ఇటువంటి లొకేషన్ ప్లెజెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈవినింగ్ టైమే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుగురించి నేను ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఈవినింగ్ టైం సన్సెట్ టైంలో రండి అని. లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఏరియా అండి మన రాయలసీమ. అందులో కర్నూలు ఇంకా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్. ఇంకా నేను ట్రావెలింగ్ చేసుకుంటూ ఆ బనగానపల్లి అని చెప్పేసి ఆ ఏరియాలు అన్నీ తిరిగాను. అక్కడ లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే నిజంగా నాకు ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఫ్యూచర్లో ఇవన్నీ నాకు యూజ్ అవుతాయి. అవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అన్నది మీకు ఫ్యూచర్లో చెప్తాను. బట్ ఈ లొకేషన్స్ మాత్రం నిజంగా మంచి హాంటింగ్ ప్లేసెస్ అండి. నాకు మాత్రం ఎప్పుడైనా మంచి అడ్వెంచరస్ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా తీయాలనుకునే వాళ్ళు ఇటువంటి లొకేషన్స్కి వస్తే న్యాచురల్గా లీస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్ మాట ఇవన్నీ. ఎందుకంటే మీకు కనిపించరు, రాళ్ళు గీళ్ళు అన్నీ ఉంటే చక్కగా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అందు గురించే మంచిగా ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయండి. రాయలసీమలో నుంచి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్. అందు గురించే మీకు ఋషులు, మునులు అందరూ తపస్సు చేసుకునే ఏరియాలు అంటే ఇవన్నీ. ఈ కేవ్స్లో ఫామ్ అయినవి. ఎందుకంటే న్యాచురల్గా ఈ తుంగభద్ర నుంచి వచ్చిన వాటర్, అలాగే ఈ సెడిమెంటేషన్ రాక్స్లోని లైమ్ స్టోన్ ఉండడం వల్ల వాటర్ వాటి నుంచి వెళ్ళిపోయి మంచి మంచి కేవ్స్ ఫామ్ అయ్యాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఫామ్ అయిన కేవ్స్ కూడా మనకి ఈ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి. బెలూమ్ కేవ్స్ చూడండి, అటువంటి కేవ్స్ని ఇప్పుడు చూడలేదు. ఎంత లోపలికి ఉన్నాయి తెలుసా? ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఆర్టిఫిషియల్గా లోపలికి గాలి పంపిస్తున్నారు. అటువంటి ప్లేసెస్ ఉన్నాయండి. కోట్ల ఏళ్ళుగా ప్రకృతి చేతితో చెక్కబడిన రాతి శిల్పాల రాజ్యమే ఇది. ప్రికేంబ్రియన్ ఎరా అంటే డైనోసార్స్ పుట్టకముందు పుట్టిన రాళ్ళు ఇవి. రాక్ గార్డెన్ ఒకప్పుడు విశాలమైన సమతల సముద్రం అని జియాలజిస్టులు చెప్తారు. నీరు ఎండిపోయింది, గాలి ఒకే దిశగా శతాబ్దాలుగా వీచింది. పైనున్న రాళ్ళు నెమ్మదిగా కొరికి కొరికి వేవ్ ఫార్మేషన్స్లా మార్చేసింది. కర్నూలు సిటీ అవుట్స్కట్స్ అండి. కరెక్ట్గా రాక్ గార్డెన్స్కి ఒక 20 కిలోమీటర్స్ ముందు సిటీ ఫారెస్ట్ అని చెప్పేసి చాలా పెద్ద ఏరియాలో బోట్ షికార్కి వాటర్ లేక్ లాగా ఉంది. సూపర్ ఉందండి లొకేషన్, చాలా బాగుంది. కాకపోతే లోపల అంత యాక్టివిటీస్ ఏం లేవు, పెద్ద ఉంది కానీ ఏరియా పెద్దదే, కానీ మీకు టాప్ వ్యూలోనే బాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్లోకి 2 కిలోమీటర్లు వచ్చామండి. ఇది మొత్తం సఫారీ రూట్. ఇది కనిపిస్తుంది కదా రూట్, ఇది సఫారీ రూట్. ఇది జీపుల మీద వెళ్ళాలి. ఇంకా 5 కిలోమీటర్ల వరకు లోపలికి ఉందంట. ఇప్పుడైతే కష్టం. ఒకసారి డ్రోన్ విజువల్స్ చూద్దాం. మెయిన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత వర్త్ అంటే ఒక ఫారెస్ట్ ఫీలింగ్ కావాల్సిన వాళ్ళకి రావచ్చు. బట్ లోపలికి వచ్చి అంత ఎంజాయ్ చేయడానికి అది ఏముండదు. మ్యాక్స్ ఇది బంచికిల్ ఏరియా, బంచికిల్ చేసుకోవడానికి వచ్చేలా ఉన్నది. అంటే ఈ పొదలు గెద్దలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జగన్నాథగట్టు అనే సిటీ అవుట్కట్స్లో ఉన్న ఒక హిల్ టాప్కి వెళ్తున్నాం. ఇక్కడ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. స్థానిక పురాణాల ప్రకారం గుట్టపై ఉన్న జగన్నాథ స్వామిని గుట్ట అడుగు భాగంలో సంగమేశ్వరుడిని ఒకే తంతు కలుపుతాయట. పురాణం ప్రకారం గుట్టపై ఉన్న జగన్నాథుడు సంగమంలో ఉన్న శివుణ్ణి రక్షిస్తున్నాడు. ముందు కాలంలో దీన్ని ఉత్తరాద్రి దక్షిణ తటాక శివక్షేత్రం అని పిలిచేవారట.
ఈ కొండ మీదనే ఐఐటి కర్నూలు కూడా ఉంటుంది. ఇక ఫైనల్గా కర్నూలు పట్టణం మధ్యలో ప్రవహిస్తూ శతాబ్దాలుగా ఈ ప్రాంతానికి జీవం పోస్తున్న తుంగభద్ర నదిని చూస్తున్నాం. ఇది కేవలం వరదల నది కాదు, రాజ్యాలు పడిపోయిన కథలను, సామ్రాజ్యాలు ఎదిగిన ధూమ్రజ్వాలలను తన ఒడిలో మోసుకొచ్చిన ఒక చరిత్ర ప్రవాహం. కర్నూలు చరిత్రలో బలమైన అధ్యాయాలు వరదల్లోనే రాసుకున్నాయి. 1960 2009లో వచ్చిన వరదలు ఈ నగరానికి తన శక్తిని చూపించింది. ఎన్నో వలస పక్షులకు ఆతిథ్యం ఇచ్చింది ఈ తుంగభద్ర నది. బ్రిడ్జ్ దగ్గర నుంచి నది మీద పడే సూర్యాస్తమయం ఒక చిత్రంలా ఉంటుంది. నీటి తరంగాల కర్నూలు నగరం అద్దంలా కనిపిస్తుంది. దగ్గరలోని కొండారెడ్డి బురుజు ఈ నదిని చూస్తూ శతాబ్దాలుగా నిలబడి ఉందంటే ఎన్ని కథలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది కొడితే నాకు ఇంకా టీవీలో చూస్తున్న వాళ్ళకి మెయిన్ టీవీలో చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ నా వీడియోస్ ఇన్ కేసు 1,00,000 వ్యూస్ వస్తే అందులో 80,000 వ్యూస్ టీవీలోనే చూస్తున్నారు. అందులో 90% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీకు తెలియకపోతే ఎవరైనా పక్కన ఉన్న పిల్లలు ఎవరికైనా ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మనకి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అందు గురించే నా ఛానల్ కొద్దిగా పుష్ అవ్వట్లేదు వీడియో. సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ చూడండి. సో నాకు యూజ్ అవుతుంది అన్నమాట ఫ్యూచర్లో. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా మీకు చూపిస్తానండి. మ్యాక్సిమము నా సాయశక్తిలో ప్రయత్నించి ఈ గ్లోబ్ని జియో ట్రావెలర్ అని పెట్టుకున్నందుకు పక్కా మీకు ఈ గ్లోబ్ మొత్తాన్ని చాలా అందంగా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.